బాగా మరగనివ్వాలి. అప్పుడు ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా గంజిపిండి వేయాలి. ఇది కూడా ఒక బౌల్లో కాస్త నీళ్ళు తీసుకొని అందులో మనకి కావాల్సినంత గంజిపిండి వేసుకోవాలి. వేసుకొని అది ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఈ మరుగుతున్న నీళ్ళలో, ఈ నీళ్ళు కొంచెం సిమ్పెట్టుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో ఈ పిండి ఇలా పోసేయాలి. కనుక పెట్టి మరి దాన్ని పోసేసి ఉండలు కట్టకుండా గరిటితో కలపాలి. గరిటితో కలిపితే అందరూ దీని గురించి చెప్పండి. లేకపోతే ఏం పర్వాలేదు, అదే స్టవ్ పెట్టే ఉన్నాను, స్టవ్ మీద ఆన్ చేసి ఉంది. ఇలా కలుపుతుంటే ఒక 2 నిమిషాలకి ఇది ఈ గంజి చిక్కగా తయారైపోతుంది. ఇలా గంజిలాగా ఇగో ఇలా చిక్కగా గంజిలాగా తయారవుతుంది. ఇది కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆ గంజి పిండి కలిపి పోసాం కదా, కలిపి పోసాక కూడా ఇలా ఒకసారి ఉడకనివ్వాలి. ఉడికిన కొద్దీ గంజి వస్తుంది. ఇదిగో ఇలాగా చిక్కగా గంజి వస్తుంది. వండిపోకుండా ఉడికిన తర్వాత ఆర్పేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది ఉడికి పట్టిన తర్వాత ఆర్పేసుకోవచ్చు. కలపకపోతే మధ్యలో ఉండలు కడుతుంది. ఉండలు కట్టేస్తే అడుగున అట్ట కట్టినట్టు అయిపోతుంది అన్నమాట. అందుకని ఇలా కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యతో కొంచెం అవి పెట్టేసుకుంటే ఊడిపోతుంది తొందరగానే. సిమ్లో పెడితే స్లో అవుతుంది అంతే. కాకపోతే గంజిపిండి పోసేటప్పుడు సిమ్లో పెడితే తొందరగా వెంటనే ఉండకట్టకుండా ఉంటుంది. గంజి అయిపోయింది, తయారైపోయింది గంజి. కనపడుతుందా? కొంచెం వెనక్కి ఒక నిమిషం ఇది దీనికి వేడి తగ్గుతుంది ఫోన్కి. మళ్ళీ ఇది అయిపోయాక తీసుకోరా, నేను చెప్తా. అందరూ అయినా వీడియోలో కనపడుతుందా అలా అనకూడదు. అప్పుడు అది న్యాచురల్గా ఉండదు. అది పైకి పొంగుతుంది ఏంటి? ఉడుకుతోంది కదా, అందుకని పొంగుతుంది. ఇలా గంజి తయారైపోయింది. దాన్ని చూపించాను, కనపడిందా? ఇదిగో గంజి ఇలా ఉడికి గంజి తయారైపోతుంది. దీన్ని చల్లారేదాకా అలా వదిలేసేయాలి. ఇంకా ఆపే